జర్నలిస్టుల సమస్యల పట్ల అవగాహన లేనోళ్లు, ఏనాడు యూనియన్ ఆఫీస్ మెట్లు ఎక్కనోళ్లు, యూనియన్లో సభ్యత్వమే లేనోళ్లు, జిల్లా మహాసభలకు రానోళ్లు నేడు మన టీయూడబ్ల్యూజే యూనియన్ నుండి రాజీనామా చేసి వేరే యూనియన్లో చేరుతున్నట్లు ప్రకటించటం హాస్యాస్పదంగా ఉందని రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్ష కార్యదర్శులు ఎండి సలీం పాషా, మేకల సత్యనారాయణ, శేరిలింగంపల్లి అధ్యక్షులు కొండా విజయ్ కుమార్లు పేర్కొన్నారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వారు యూనియన్ క్రియాశీల వ్యవహారాలతో సంబంధం లేని వారు మా యూనియన్ పేరు వాడుకోవడం సరికాదని విమర్శించారు. ఇంతవరకు మన యూనియన్లో ఏ మీటింగ్కు రానోళ్లు మరో యూనియన్లో జర్నలిస్టుల కోసం ఏమో చేస్తామని ప్రకటించటం వింతగా ఉందని అన్నారు. మా యూనియన్లో నిర్వహించే ఒక మండలం, నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే సదస్సులు, సభలకు వచ్చేంతమంది కూడా ఆ జిల్లా మీటింగ్కు రాకున్నా రాజకీయ పార్టీల మాదిరిగా పదింతలు ఎక్కువ చేసి ప్రచారం చేయడం శోచనీయం అని అన్నారు. పాపం జిల్లాలోని ఆయా మండలాల జర్నలిస్టులకు రకరకాలుగా ఒత్తిడి తెచ్చి భయపెట్టిన వారు ఆశించిన వారు రాకపోవడంతో ఎటు పాలు పోని పరిస్థితి దాపురించిందన్నారు. ఎవరి యూనియన్లో ఎవరిని ఆహ్వానించారో తెలియని తికమక పరిస్థితి ఆ సమావేశంలో దాపురించింది. టీయూడబ్ల్యూజే ఐజేయు యూనియన్లో సదరు జర్నలిస్టులకు సభ్యత్వమే లేదని పేర్కొన్నారు. మా యూనియన్కు చెందిన ఒక 5 మంది మాత్రమే మా వాట్సాప్ గ్రూపు నుండి లెఫ్ట్ అయ్యారని, దానికి 100 రెట్లు ఎక్కువ చేసి ప్రచారం చేస్తున్నారన్నారు. దయచేసి అబద్ధపు ప్రచారం మానుకోవాలని, ఒకవేళ పోయినోళ్లు అంత గొప్ప నేతలు అయితే ముందే యూనియన్ నుండి బహిష్కరించేవాళ్లం అని, మా యూనియన్ గురించి మాట్లాడే స్థాయి వాళ్లది కాదు. జర్నలిస్టుల యూనియన్ అంటేనే టీయూడబ్ల్యూజే ఐజేయు. దేశంలో అయిన, ఉమ్మడి ఏపీలో అయిన, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో అయిన జర్నలిస్టుల గురించి పోరాటాలు చేసే, సంక్షేమాలు అందించే, ప్రతి ఒక్క జర్నలిస్టుల బాగోగులు చూసుకునే సంఘం టీయూడబ్ల్యూజే ఐజేయు మాత్రమే అని ప్రతి ఒక్కరికి తెలుసని సలీం, సత్యనారాయణలు, విజయ్ కుమార్లు అన్నారు. నాటి నుండి నేటి వరకు విలువలతో కూడిన సంఘం అనేక విజయాలు సాధించిందన్నారు. అక్రిడేషన్ కార్డుల నుండి మొదలుకుని ఇతర అన్ని రకాల ప్రయోజనాలు యూనియన్ పోరాటాల వల్లనే సాధ్యమయ్యిందని, రాష్ట్రంలో మెజార్టీ వర్కింగ్ జర్నలిస్టులు మా యూనియన్లోనే ఉండటం గర్వకారణంగా ఉందన్నారు. జిల్లాలోని జర్నలిస్టులకు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ జాతీయ అధ్యక్షులు దేవులపల్లి అమర్, జాతీయ కార్యదర్శి నరేందర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, ముఫైసిల్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ల సహకారంతో అకాడమీ తరపున శిక్షణా తరగతులు, యూనియన్ తరపున ఆరోగ్య శిబిరాలు, క్రీడా పోటీలు నిర్వహించటానికి కృషి చేస్తున్నాం అని తెలిపారు. యూనియన్ తరపున జిల్లాలోని జర్నలిస్టులకు 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని ఇప్పటికే కల్పించటం జరిగిందని, మరిన్ని కార్యక్రమాలను అమలు చేయటానికి కృషి చేస్తామన్నారు.